ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. సరస్వతి ఆకు గురించి తెలుసా? మనకి ఆయుర్వేద మొక్కలు. ఈరోజు దాని గురించి తెలుసుకుందాం. ఆయుర్వేద మొక్కలు. ఇది ఇన్సులిన్ ప్లాంట్ అండి. ఇది పుల్లగా ఉంటుంది టేస్టు. రోజుకొక ఆకు తింటే షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇది కొమ్మ గూడా బతుకుతుంది. తమలపాకు, సరస్వతి ఆకండి. జీర్ణశక్తి బాగా మెరుగుపరుస్తుంది. ఇంకా చిన్నపిల్లలకి జ్ఞాపశక్తి రావటానికి, తెలివితేటలు రావటానికి గూడా సరస్వతి ఆకు రసాన్నయితే ఇస్తారంట. ఇది షుగర్ ప్లాంట్ అండి. రోజుకొక ఆకు పుల్లగా ఉంటుంది. మనం డైరెక్ట్‌గా తినొచ్చు. ఎలాంటి ఇబ్బంది ఏముండదు. తినటానికి వీలుగా ఉంటుంది. గులాబీ మొక్క నొప్పులు, జీర్ణ వ్యవస్థ మెరుగుపరచటానికి గులాబీ ఆకులు కూడా చెట్లు కూడా పనిచేస్తాయంట. మళ్ళీ కుమారి కలబంద కాలిన గాయాలకి, గర్భాశయ వ్యాధులు రాకుండా కలబంద బాగా పనిచేస్తుంది. తలకు కూడా పెట్టుకోవచ్చు. ఫేస్‌కి గూడా రాసుకోవచ్చు. ప్లీజ్ అండి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. తమలపాకు అండి అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం లేకుండా చాలా బాగా పనిచేస్తుందండి. ఇది ప్రతి ఇంట్లో శుభప్రదంగా చూసుకుంటాం. ప్రతి ఇంట్లో పెంచుకుంటారు. ఇది లెమన్ గ్రాస్ వ్యాధి నిరోధక శక్తి, ఉబ్బరం అనేది లేకుండా చేస్తారు. ఇది టీ కూడా తాగుతున్నారు కదా లెమన్ గ్రాస్‌తో. ఇది మల్లె చెట్టు అండి. చర్మ వ్యాధులు రాకుండా బాగా పనిచేస్తుందంట మల్లె చెట్టు. స్నేక్ ప్లాంట్ ఇది కోవిడ్ అప్పుడు ప్రతి ఇంట్లో పెంచుకున్నారు. మంచి ఆక్సిజన్ ఇస్తుందని. ఇది పాము కాటుకి బాగా పనిచేస్తుంది. విరుగుడు, కీళ్ళవాతాలు లేకుండా కూడా పనిచేస్తుందంట. ఇంకా రకరకాల మొక్కలు మనం ఊరకనే దొరుకుతాయి. కొమ్మలు వేసుకున్నా బతుకుతాయి. ఇంటి ముందు మొక్కలు పెంచుకుంటే చాలా బాగుంటుంది. ఇది వేప మొక్క. వేప మొక్క సుగుణాలు తెలుసు. పవిత్రమైంది, చుండ్రు లేకుండా ఇంకా చర్మ వ్యాధి సంబంధాలకి బాగా బాగా పనిచేస్తుందండి ఇది. తులసి ఆకు ఇది అన్ని ఇళ్లలో పవిత్రంగా పెంచుకుంటారు. రోజు దాని శ్వాస అనేది తీసుకున్నా కానీ, దాన్ని గాలి పీల్చుకున్నా మంచిదంటండి. రోజుకు 2 ఆకులు తిన్నా కానీ చర్మ వ్యాధులు, దగ్గు, జలుబు రాకుండా ఉంటుంది. సబ్జా తెలుసు కదండి. ఎండాకాలం ప్రతిరోజు ఎప్పుడైనా సరే సబ్జా శరీరం డీహైడ్రేషన్ అవ్వకుండా చేస్తుంది. దగ్గు, తలనొప్పి, మలబద్ధకం లేకుండా కూడా చేస్తుందంట. ఇంకా మనం మందార చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. చుండ్రు పోవటానికి దాన్ని హెన్నలో కలిపి కూడా పెట్టుకోవచ్చు. ఇంకా గోరింటాకు కూడా రాకుండా చేస్తుందంటండి. హెన్న సింపుల్గా కొమ్మ కూడా పెరుగుతుంది. మరి తలకు కూడా పెట్టుకోవచ్చు. రంగులు వేసుకునే పని లేకుండా. మందారాకు చూశారు కదా, మందారాకు చుండ్రు రాకుండా చేస్తుంది. ఇన్సులిన్ ప్లాంట్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పెంచుకుంటే మంచిది. ఇప్పుడు అందరికీ షుగర్, బీపీలు ఎక్కువగా ఉంటున్నాయి కదండి. ఇది నల్లేరు మొక్క. ఇది కాళ్ళ వాపులు ఉన్నవాళ్ళు ఎక్కువగా దీన్ని వాడతారు. ఇది అడవుల్లో దొరుకుతుంది. కొంచెం చెట్లకి అల్లుకొని ఉంటుంది కదా. ఇది కూడా పచ్చళ్ళలాగా చేసుకొని తింటారు. ఇదండి సంగతి. ఈ వీడియో మీకు నచ్చింది కదా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.